Right? Hi all of you. Before going to problems you should learn about Kirchhoff's laws. సో దీనికి ముందు కూడా ఇంకో పాయింట్ నేర్చుకోవాలి. అదేంటంటే ఓమ్స్ లా. మేబీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఓమ్స్ లా ఏంటమ్మా, వి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటాయి ఇవన్నీ. మేబీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కానీ మీకు ఎప్పుడు వచ్చి ఉండదు. మేబీ ఈసీ వాళ్ళకి ఇది ఫెమిలియర్గా ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఈసీ వాళ్ళకి ఇది కాన్సెప్ట్ మొత్తం చెప్పాను. V is equal to, right, Ohm's law. So first of all, I am going to discuss about Ohm's law, right? So Ohm's law nothing but actually definition చెప్తారంటే voltage that is proportional to current. Let us say ఎలా చెప్తాను అంటే, ఒక రెసిస్టెన్స్ అనే ఎలిమెంట్ తీసుకోండి, ఒక ఎలిమెంట్ అనమాట. ఈ యొక్క యాక్చువల్గా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదేంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. మీకు ఆల్రెడీ తెలుసు, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఆ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో రెసిస్టెన్స్ ఒక్కటే మనకు సరిపోయిద్ది, ఎందుకంటే మీకు ఆ రెసిస్టెన్స్ మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, రైట్? సో రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. లెట్ us టేక్ an ఎలిమెంట్ దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ అనుకుందాం. ఓకేనా? సో యాక్చువల్గా ఈ రెసిస్టెన్స్ లో ఫ్లో ఏ కరెంట్, లెట్ us say ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ ఈస్ ఐ అనుకుందాం. ఓకేనా? ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఈజ్ వి అనుకున్నాం. ఏంటి సార్ ఇదంతా అనుకోవచ్చు. నోట్ సింపుల్. నేనేం చెప్తానంటే, ఒక లైట్ తీసుకోండి, ట్యూబ్ లైట్ ఆర్ ఎనీథింగ్, అంటే 60 వాట్స్ బల్బ్ తీసుకోండి. 60 వాట్స్ బల్బ్ అనేది ఏంటంటే ఒక రెసిస్టివ్ డివైజే. ఇక్కడ 60 వాట్స్ బల్బ్ పెట్టేసి అనుకుందాం. సో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్, అంటే బల్బ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే ఐ అని అనుకోండి. ఓకేనా? వోల్టేజ్ మనం అప్లై చేస్తాం కదా, మన ఇంట్లో వోల్టేజ్ ఎంత ఉంటుందమ్మా, వోల్టేజ్ అంత V = 30 volts అంటాం, అవునా? That is nothing but the voltage across the bulb, or here I mentioned the voltage across the resistance. Voltage across the resistance is V అన్నాను. ఓకేనా? అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏంటంటే, ద కరెంట్ పాసెస్ త్రూ ద ఎలిమెంట్, నథింగ్ బట్ రెసిస్టెన్స్, ఈజ్ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. ఓకేనా? ద కరెంట్ పాసెస్ త్రూ ద ఎలిమెంట్ ఈజ్ ప్రపోర్షనల్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్ అనమాట. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ సే దట్, so that is I is proportion which is equal to 1/r into V అని చెప్తున్నాను. ఓకేనా? సో this is nothing but a proportional constant which is can be say that R is equal to resistance అన్నమాట. R is equal to resistance. So from this you can get the value V is equal to ఏమొస్తుందో మనకి ఇక్కడ, V is equal to IR. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చాలు. నేను మొత్తం మీ కాన్సెప్ట్, ఈ ప్రాబ్లమ్స్ అని ఈజీగా సాల్వ్ చేసేది నేను చెప్తాను. V is equal to ఏంటమ్మా ఫార్ములా, IR. V నథింగ్ బట్ ఏంటమ్మా, వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్. మనకేంటి, మన ఇళ్లలో ఉండే వోల్టేజ్ అంటాం చూసారా, అదే ఇక్కడ కూడా సేమ్ అదే, కొత్త ఏం లేదు ఇక్కడ. వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్ ఈస్ వి. సో ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ ఈస్ ఐ. ఓకేనా? వేర్ ఆర్ ఈస్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద దిస్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? సో దిస్ is about Ohm's law, right? And come to the next one is Kirchhoff's laws. You go for the Kirchhoff's laws. These are the very very important. సో ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను 5 minutes నేను చాట్ బాక్స్ ప్రెషన్ చెప్తాను. ఓకేనా? రైట్, గో ఫర్ ద Kirchhoff's laws. మెయిన్లీ we need to solve the electrical problems. ఏంటంటే వన్ ఆఫ్ ద బేసిక్ మెథడ్ ఈజ్ Kirchhoff's laws. ఏంటంటే ఫస్ట్ we have Kirchhoff's current law and Kirchhoff's voltage law, right? So go for the first one, that is Kirchhoff's current law. రైట్, సో మీకు ఈ డయాగ్రామ్ నాకు తెలిసి ఇంటర్మీడియట్లో కంపల్సరీగా చూసి ఉంటారు ప్రతి ఒక్కరు. ఓకేనా? ఎందుకంటే ఇదే సేమ్ అదే డయాగ్రామ్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు అర్థమైద్దని. చూడమ్మా, జస్ట్ కరెంట్స్ యాక్చువల్ ఇక్కడ I1 అనే కరెంటు, I2 అనే కరెంటు, I3, I4, I5 అంటే మొత్తం టోటల్లో 5 కరెంట్స్ తీసుకున్నాను. ఈ 5 కరెంట్స్ లెట్ us say దిస్ ఈస్ ద నోడ్, అంటే ఏంటంటే జంక్షన్ పాయింట్ అంటాం. దిస్ ద జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్ దగ్గరికి మనకి కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయా లీవ్ అవుతున్నాయా అనేది బేస్డ్ ఆన్ డైరెక్షన్, దట్ ఈస్ డైరెక్షన్ మెన్షన్డ్. డైరెక్షన్ అంటే యారో మార్క్. ఇక్కడ యారో మార్క్ యాక్చువల్గా మీకు కనిపిస్తుందా, నేను చెప్తాను కావాలంటే. దిస్ ఈస్ యారో మార్క్ అంటే ఏంటి, I1 అనే కరెంటు టువర్డ్స్ ద నోడ్ వస్తుంది, అవునా? నెక్స్ట్ ఇక్కడ I2 అనే కరెంటు అవే ఫ్రమ్ ద నోడ్ ఉంది. నెక్స్ట్ I3 అనే కరెంటు అవే ఫ్రమ్ ద నోడ్ ఉంది. I4 అనే కరెంట్ ఏంటంటే టువర్డ్స్ ద నోడ్ ఉంది. I5 అనే కరెంట్ ఏంటంటే అవే ఫ్రమ్ ద నోడ్ ఉంది, రైట్? అవునా కదా? సో చూడండి. సో ఇక్కడ ఆల్ ద కరెంట్స్ I1, I2, I3, I4, I5 ఏంటంటే బేస్డ్ ఆన్ యారో మార్క్ యూజ్ చేసి లీవింగ్ ఎంటరింగ్ అని చెప్తున్నాను. ఓకేనా? సో I1 అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి, అంటే నోడ్ దగ్గరికి ఎంటర్ అవుతుంది అనమాట. మీనింగ్ ఏంటంటే, ఓకేనా? I2 అనే కరెంట్ లీవ్ అవుతుంది అనమాట మీనింగ్. ఓకేనా?
సో అకార్డింగ్ టు కేసీఎల్ అంటే ఏంటమ్మా కిర్కాఫ్స్ కరెంట్ లా. అకార్డింగ్ టు కేసీఎల్ the algebraic sum of the currents entering into the node is equal to sum of the currents leaving from the node. Point clear? So chart చూడండి, sum of the currents entering into the node. Entering into the node అంటే ఏమేమి ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. సో ఈ ఏ అనే నోడ్ దగ్గరికి కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి. ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి చెక్ చేయండి ఒకసారి. I1 అనే కరెంట్ ఎంటర్ అవుతుంది, I2 ఏంటమ్మా లీవ్ అయిపోతుంది, I3 ఏమో లీవ్ అయిపోతుంది, I4 ఎంటర్ అవుతుంది, I5 లీవ్ అయిపోతుంది. So that the total number of currents entering into the node is I1 plus I4. అంటే the statement is very clear. ఏంటమ్మా స్టేట్మెంట్ ఏం చెప్పాను? the algebraic sum of the currents entering into the node. Sum of the currents entering into the node అంటే 2 currents enter అవుతున్నాయి కాబట్టి వన్ సమ్ చేశాను, which is equal to sum of the currents leaving from the node. Leaving from the node means leaving అంటే ఏంటి, ఎక్కడి నుంచి లీవ్ అవుతున్నాయి? సో ఈ నోడ్ దగ్గర నుంచి ఈ కరెంట్ లీవ్ అవుతుంది కాబట్టి I2 అనే కరెంట్ లీవ్ అవుతున్నాయి, విచ్ ఈజ్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఓన్లీ I2. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా I3 కూడా లీవ్ అయిపోతుంది. సో I3 నెక్స్ట్ ఏంటమ్మా I5 కూడా లీవ్ అయిపోతుంది. సో ప్లస్ I5. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కిర్కాఫ్స్ కరెంట్ లా, రైట్? సో సింపుల్, మళ్ళీ చెప్తాను చూడమ్మా. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్, గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద కరెంట్స్ entering into the node currents ఏంటంటే I1 I4, which is equal to the sum of the currents leaving from the node. Leaving from the nodes are I1 I3 I4. so this is about మీకు తెలుసు ఆల్రెడీ కిర్కాఫ్స్ కరెంట్ లా అని చెప్తారు, ఓకేనా, రైట్? సో ఇక్కడ ఏదో చెప్పానమ్మా, ద కాన్సెప్ట్ ఈస్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్, విచ్ ఈస్ కంపల్సరీ అని ఇక్కడ సమ్ అన్నౌట్ చేయాలి, సమ్ అనమాట, ఓకేనా. I1 plus I4 ఈజ్ ఈక్వల్ టు I2 plus I3 plus I5. వీ గాట్ ఇట్ దిస్ వన్, ఓకేనా, రైట్? సో ఇది మీకు మామూలు జనరల్గా అర్థమైంది. నేను ఎలక్ట్రికల్ మేనర్లో చెప్తాను, ఒకసారి చూద్దాం, ఓకేనా. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తీసుకొని చెప్తాను. చిన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇలా ఇచ్చడం వల్ల దిస్ ఈజ్ నేను ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఏం డిస్కస్ చేయట్లేదు, మీకు వచ్చేవి బేసిక్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. ఈ క్లాస్ అర్థమైతే నెక్స్ట్ క్లాస్ అర్థమైతే జాగ్రత్తగా వినండి, ఓకేనా. అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే నేను వీడియో షేర్ చేస్తాను, అప్పటికి అర్థం కాకపోతే అడగండి. ఈరోజు ఎట్లయినా సరే నేర్చుకోండి, ఓకేనా. రైట్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నేను ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ డ్రా చేశాను. దట్ ఈస్ R1 అనే రెసిస్టెన్స్, R2 అనే రెసిస్టెన్స్, R3 అనే రెసిస్టెన్స్. సో ద 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ కనెక్ట్ చేశాను. అక్కడ ద సప్లై కరెంట్ ఆఫ్ I అనే సప్లై కరెంట్ ఇచ్చాను. అంటే సోర్స్ ఏంటంటే మేబీ వోల్టేజ్ సోర్స్ అవ్వచ్చు, కరెంట్ సోర్స్ అవ్వచ్చు. ఇది మీకు అన్ని కొత్తగా ఉండొచ్చమ్మా. సో బట్ జస్ట్ అర్థం చేసుకోండి చాలు. సో ఏంటంటే ఇక్కడ this is the current source or voltage source అంటే we can say that this is plus and this is minus అంటది, ఓకేనా. this is plus minus అని ఉంటాయి, ఓకే. సో దీనివల్ల కరెంట్ సోర్స్ ఇచ్చాడు. సో దీని గురించి డిస్కస్ చేస్తాను, ఇబ్బంది లేదు మీకు. సో ఫస్ట్ వినండి జాగ్రత్తగా. ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే R1 R2 R3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ కనెక్ట్ చేశాను, ఓకేనా. the voltage across the resistances అంటే the voltage across the resistance is V అని వచ్చేసాను. అంటే ఏంటి, voltage across the resistance R3 is V only, R2 is V only, R1 is V only, voltage across the current source also V only. అదేంటి సార్, voltage across all the elements only V నేనా, ఎందుకు డిఫరెంట్గా ఉండొచ్చు కదా వోల్టేజ్ అనొచ్చు అన్న. గుర్తుపెట్టుకోండి, ఒక కాన్సెప్ట్ మీకు చెప్తాను. ప్యారల్లో మనకి ఏంటంటే వోల్టేజ్ ఈ సేమ్. ఏం చెప్పాను ఇక్కడ నేను, R1 R2 R3 ఆర్ కనెక్టెడ్ ఇన్ parallel అని చెప్పాను. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ మీన్స్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సేమ్. సో దట్ ఈస్ V అన్నాను. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్, మన హౌస్లో ఆల్ ద అప్లయన్సెస్ ఎలా అంటే మన అప్లయన్సెస్ మీనింగ్ ఏంటి, అదే ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏసీ ఫ్రిడ్జ్ ఏదైనా సరే అన్ని ఎలా కనెక్ట్ చేస్తారు, సిరీస్లో కనెక్ట్ చేస్తారా, ప్యారల్ కనెక్ట్ చేస్తారా? యూ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారల్. ఎందుకు సార్ ప్యారల్ ఎందుకు కనెక్ట్ చేయాలి, సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు కదా అంటే, ఎందుకు అంటే ప్యారల్లో మనకి ఏం చెప్పాను ఇప్పుడు కాన్సెప్ట్, వోల్టేజ్ ఈజ్ సేమ్ అని చెప్పాను. అంటే నువ్వు ఫ్రిడ్జ్ కొన్నా, ఏసీ కొన్నా,
నెక్స్ట్ ఇంకా లైట్, ఫ్యాన్ ఏది కొన్నా సరే అన్ని అప్లియన్సెస్కి, ఆల్ ద అప్లియన్సెస్కి మనకు కావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 230 వోల్ట్సే. కావాలి చెక్ చేసుకోండి, అవునా కదా. కరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంటుంది. అన్నిటికి కావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 230 volts. That is the reason why we connected all the elements or appliances are connected in parallel అనమాట. సో parallel మనకి ఏంటంటే వోల్టేజ్ సేమ్ అని చెప్తారు. ఓకే రైట్. సో I అనే కరెంట్ ఇక్కడ ఫ్లో అయింది. లెట్ ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ R1 is I1 అనుకుంటున్నాను. ద రెసిస్టెన్స్ పాసెస్ త్రూ ద R2 is I2 అనుకుంటున్నాను. ద రెసిస్టెన్స్ the current passes through the resistance R1 is I1, the current passes through the resistance R2 is I2, the current passes through the resistance R3 is I3. Okay na? So these are the currents passes through the elements anamata, right? So according to meeku cheppanu already, according to KCL prakaram entamma definition enti, statement enti, algebraic sum of the currents entering into the node is equal to sum of the currents leaving from the node. అవునా, ఇప్పుడే చెప్పాను మీకు. ఇక్కడ చూడమ్మా, ఇదంతా మనకి ఏంటంటే ఒక నోడే, ఇదంతా ఒకటే వైరు. నేను ఏంటంటే ఒక నీట్గా డ్రా చేయడానికి యాక్చువల్గా వైర్ ఇది అనమాట. అంటే ఏంటి, సో విచ్ కెన్ బి డ్రాన్ లైక్ దిస్ ఆల్సో. ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే ఇది ఒక నోడ్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఒక కరెంట్ సోర్స్ డ్రా చేశాను. ఇదిగోండి కరెంట్ సోర్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఒక రెసిస్టెన్స్ R1 కూడా నోట్ చేశాను. నెక్స్ట్ ఏంటమ్మా R2 నోట్ చేశాను. నెక్స్ట్ ఏంటమ్మా R3 కూడా నోట్ చేశాను. ఇదిగోండి R3. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక పాయింట్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడడానికి సర్క్యూట్ ఎలా ఉంది, దరిద్రంగా ఉంది. ఇక్కడ చూడడానికి ఏంటమ్మా నీట్గా ఉంది. అంటే ఏం చేశాను, ఒక వైర్ తీసుకొని నీట్గా ఇలాగా స్ట్రెచ్ చేశాను అంతే సింపుల్గా. ఓకేనా, అందుకని ఏంటంటే మీకు ఇది నోడ్గా మీకు కనపడదు. లెట్స్ ఇప్పుడు నోడ్ అనుకో, ఇది ఏంటమ్మా I అని చెప్పాను. సో దిస్ ఇస్ I1 అనే కరెంట్ ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది, అవునా కదా. ఇక్కడ ఏంటమ్మా I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడేమో I3 అనే కరెంట్ ఫ్లో అవుతుందని చూపించాను మీకు ఇక్కడ, అవునా కదా. ఇది R1 R2 R3, ఇది కూడా R1 R2 R3. సో అకార్డింగ్ టు కేసీఎల్ మనం ఏం చెప్తాను, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద నోడ్. ఎంటరింగ్ ఇంటూ ద నోడ్ అంటే ఏంటి, ఇక్కడ I అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు, సో లీవింగ్ ఫ్రమ్ ద నోడ్స్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి లీవ్ అవుతున్నాయి. I1 అనే కరెంట్ లీవ్ అవుతుంది, I2 అనే కరెంట్ లీవ్ అవుతుంది, I3 అనే కరెంట్ లీవ్ అవుతుంది, అవునా. సో I1 ప్లస్ I2 ప్లస్ I3, రైట్. సో దెన్ I is equal to I1 plus I2 plus I3. సో అక్కడ నేను చెప్తున్నాను దిస్ ఇస్ ద ఎంటరింగ్ కరెంట్. ఇదేంటమ్మా లీవింగ్ కరెంట్స్ అనమాట, I1 I2 I3. సో డోంట్ మేక్ నాయిస్. ఓకే, 428 ఐ థింక్. ఓకే, అలా చేయకండి అమ్మా, నాకు రోల్ నంబర్స్ కనిపిస్తాయి. ప్లీజ్ డోంట్ డూ దాట్. వినండి నీట్గా. I is equal to I1 plus I2 plus I3, right? So from this we can say that the current according to Ohm's law ఏంటమ్మా, according to Ohm's law V is equal formula, V is equal అని చెప్పాను, IR అని చెప్పాను, అవునా. సో from this we can written as I is equal to రాసుకోవచ్చమ్మా, V by R రాసుకోవచ్చు, అవునా కదా. సో దెన్ I1 అలా రాసుకోవచ్చు, I1 is equal to V by R1, అవునా కదా. I1 అంటే ఏంటి, the current passes through the resistance R1 అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ V by రెసిస్టెన్స్ ఏంటమ్మా అక్కడ R1, అవునా. ప్లస్ I2 అని రాసుకోవచ్చు, I2 is equal to వోల్టేజ్ V by R నోట్ చేయాలి. V అంటే Vనే, నో డిఫరెన్స్. V by రెసిస్టెన్స్ ఏంటి ఇక్కడ R2, ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ I3 మీన్స్ కరెంట్ పాసెస్ త్రూ రెసిస్టెన్స్ R3. ఇక్కడ మనకి ఏంటి V, వోల్టేజ్ V by R నోట్ చేయాలి. R నథింగ్ బట్ ఏంటమ్మా R3. సో లైక్ దిస్ యూ కెన్ రిటర్న్ ద ఈక్వేషన్స్ అనమాట. ఇలా ఈక్వేషన్స్ రాసుకోవచ్చు, ఓకేనా. సో దెన్ ఫ్రమ్ దిస్ యూ కెన్ సే దట్ మీకు ఏదైనా కావాలన్నా క్యాల్కులేట్ చేయాలన్నా సరే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ 1 by R1 plus 1 by R2 plus 1 by R3, రైట్. సో యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, ఓకేనా. దిస్ ఈజ్ R అనమాట. సో ఫ్రమ్ దిస్ R ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే V ఇంటూ RT అని నోట్ చేసుకోవచ్చు. RT అంటే ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఈజ్ RT అనమాట. విచ్ కెన్ బి రిటన్ యాజ్ RT ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1 by R1 plus 1 by R2 plus 1 by R3 అనమాట. అలా నోట్ చేసుకోవచ్చు, ఓకేనా, రైట్. సో గో ఫర్ ద నెక్స్ట్ వన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇంకా ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ చెప్తా ఉంటాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ కిర్చాఫ్స్ కరెంట్ లా. దిస్ ఈజ్ అబౌట్ కిర్చాఫ్స్ కరెంట్ లా. సో గో ఫర్ ద కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా సింపుల్ చిన్న సర్క్యూట్ చెప్తానమ్మా మీకు. ఏంటంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద బ్రాంచ్ వోల్టేజెస్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీనింగ్ ఏంటి, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద బ్రాంచ్ వోల్టేజెస్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ 0. అరౌండ్ ద లూప్ అంటే ఏంటి,
సింపుల్. ఒక చిన్న సర్క్యూట్ డ్రా చేస్తాను. ఒక లూప్ సర్క్యూట్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇలా వోల్టేజ్ సోర్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, సెకండ్ రెసిస్టెన్స్ అండ్ థర్డ్ రెసిస్టెన్స్. సారీ, నేను జస్ట్ మినిట్. Let us say this is the one circuit. Let us say this is resistor R1 అనుకుందాం and this is R2 అనుకుందాం. సారీ, నీట్గా రాయిపోతే చూడమ్మా జాగ్రత్తగా. ఏం లేదు, this is R1, R2, R3. The source voltage is V. This is the source voltage V. రైట్, ద కరెంట్ పాసెస్ త్రూ ద ఎలిమెంట్. అంటే ఈ సోర్స్ దగ్గర నుంచి మనకు కరెంట్ స్టార్ట్ అయితే లెట్ సే కరెంట్ ఐ అనేది అంటే సోర్స్ దగ్గర స్టార్ట్ అయింది. అంటే సోర్స్ నథింగ్ బట్ స్విచ్ బోర్డ్ అనుకుందాం. దిస్ ఇస్ స్విచ్ బోర్డ్. వోల్టేజ్ ఇక్కడ అప్లై చేశాను, ఓకేనా. వోల్టేజ్ ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఏంటో ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఒక లైట్, 3 లైట్స్ ఉన్నాయి. అంటే రెసిస్టెన్స్ R1, R2, R3 ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ చేసామా, ప్యారల్ లో కనెక్ట్ చేసామా? దిస్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఒకసారి చార్ట్ చూడమ్మా. నేనేం చెప్పానంటే ఇక్కడ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద బ్రాంచ్ వోల్టేజెస్. ఓకే, ఆ సమ్ ఆఫ్ ద బ్రాంచ్ వోల్టేజ్ నథింగ్ బట్ మీకు బ్రాంచ్ అనే మాట అర్థం కాబట్టి లివ్ ఇట్ వోల్టేజెస్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ 0. అంటే మీనింగ్ ఏంటి, ఇదంతా ఒక లూప్ సర్క్యూట్. అంటే ఇక్కడ చూడమ్మా, ఐ అనే కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా అని రావాలి. అంటే ఇంకేదైనా పాత్ ఉందా వెళ్ళడానికి, కరెంటు వెళ్ళడానికి ఇంకేదైనా దారి ఉందా, ఇక్కడ ఏమైనా ఇంకో సర్క్యూట్ ఉందా? ఏం లేదు. జస్ట్ లైక్ వాటర్, ఒక పైప్ నేను కనెక్ట్ చేశాను. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి పైప్ అనే వాటర్ స్టార్ట్ అయితే ఈ వాటర్ ఇలానే రావాలి. ఎందుకంటే పైప్ ఇలానే కనెక్ట్ చేసింది కాబట్టి, అవునా. సో నెక్స్ట్ పైప్ ఏంటి, కిందకు ఉంది, ఇలా నోట్ చేశాను. నెక్స్ట్ ఏంటమ్మా, ఇలా రావాలి. కంపల్సరీ నెగిటివ్ రావాలి. అంటే కరెంట్ అనేది ఏంటంటే ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ కూడా మనకి ఏంటంటే ఇట్ ఆల్వేస్ పాసెస్. వాటర్ ఏంటమ్మా ఎలా వస్తుంది మనకి, సో పై నుంచి కింద పడితే కానీ కింద నుంచి పైకి అనేది ఓన్లీ వెన్ సోర్స్ ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే, అవునా. అంటే సో అలాగే కరెంట్ కూడా అనమాట. కరెంట్ ఏంటంటే ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్. హయ్యర్ పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్. వాట్ ఈస్ మన పొటెన్షియల్? సో దిస్ ఇస్ ప్లస్ అనే అండ్ మైనస్ అనే పొటెన్షియల్స్ అనమాట. అంటే ఏంటి, ప్లస్ అనేది అంటే హయ్యర్ పొటెన్షియల్ అంటాం, మైనస్ ఏందమ్మా లోవర్ పొటెన్షియల్ అంటాం. సో కరెంట్ కూడా మనకి ఏంటంటే ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఎలిమెంట్ ఉంది, R1 అనే ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ మనకి ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ ది ఎలిమెంట్ ఈజ్ V1 అన్నావు అన్న. వోల్టేజ్ V నోట్ చేసావంటే వోల్టేజ్ అక్రాస్ ది ఎలిమెంట్ లెట్ us say దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్ అని చెప్తావు. ఎందుకు చెప్తారు? కరెంట్ అనేది ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. నెక్స్ట్ కమ్ టు హియర్, ద కరెంట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. లెట్ us దిస్ ఈస్ V2. ఓకేనా. ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ R3 హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. దిస్ ఈస్ V3. ఇలా నోట్ చేశాను వోల్టేజ్ నేను, ఓకేనా. వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ R1 ఈజ్ V1 నోట్ చేశాను. వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ R2 ఈజ్ V2 నోట్ చేశాను. వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ R3 ఈజ్ V3 నోట్ చేశాను, ఓకేనా. సో దెన్ గో ఫర్ ద సొల్యూషన్, దట్ ఈస్ జాడ్చునమ్మా. ఏం చెప్పాను, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ 0. వోల్టేజ్ అంటే ఏమన్నా మనకి ఇక్కడ V1 వోల్టేజ్, V అనే వోల్టేజ్ ఉంది, V1 అనే వోల్టేజ్ ఉంది, V2 అనే వోల్టేజ్ ఉంది, V3 అనే వోల్టేజ్ ఉంది, అవునా. సో మొత్తం 4 వోల్టేజ్ ఉన్నాయి. ఏం చెప్పాడు, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఏంటి, ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయితే మనకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జార్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ఏంటి వచ్చిందమ్మా, మైనస్ టచ్ అయింది. సో మైనస్ V. నెక్స్ట్ ఇలా రండి, ఇక్కడ మనకు వోల్టేజ్ ఏముందమ్మా, V1 ఉంది. ఏంటి వచ్చింది, ఫస్ట్ ప్లస్ టచ్ అయింది, ప్లస్ V1. నెక్స్ట్ అండి ఇక్కడికి ఏంటి, ప్లస్ టచ్ అయింది, ప్లస్ V2. నెక్స్ట్ ఏంటమ్మా, థర్డ్ ఎలిమెంట్ లోకి వెళ్ళిపోండి, ప్లస్ V3. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వాడు చెప్పిన కాన్సెప్ట్ ఇదేనమ్మా. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ 0. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ 0. సార్ మీరు మైనస్లు ప్లస్ ఎలా పెట్టారు అని అడగచ్చు. సో డిస్కషన్ చెప్తాను మీకు, మళ్ళీ రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఓకేనా, ఇది కాన్సెప్ట్. యాక్చువల్గా అది ఎలా ప్లేస్ చేశానంటే ఒక చిన్న ఇక్కడ నోట్ చేశాను చూడమ్మా జాగ్రత్తగా. ఓ సోర్స్ తీసుకున్నాను. ఇక్కడ సోర్స్లో ఏంటంటే ఫస్ట్ కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాను. మీకు అర్థం కావాలని పర్లేదమ్మా, ఇప్పుడు నేను చెప్తాను, రిపీట్ చేస్తాను కూడా. ఇది ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయడానికి. కిర్చాఫ్స్ వోల్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరెంట్ అనేది ఇక్కడ డైరెక్షన్ వాడు ఇచ్చాడు. కరెంట్ ఇలా స్టార్ట్ ఉందని చెప్పాడు. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ ఇలా వెళ్తుందని మీనింగ్, అవునా. సో ఇలా కరెంట్ వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఏం టచ్ అయింది, ఇక్కడ మైనస్ ఉంది, తర్వాత ఏముందమ్మా ప్లస్ ఉంది. అంటే
ఈ వోల్టేజ్ని ఎలా మెన్షన్ చేస్తానంటే యాక్చువల్గా మైనస్ ఈ అని నోట్ చేస్తాను. అదేంటి సార్ అంటే, ఎందుకంటే ఫస్ట్ మైనస్ టచ్ అయింది కదా, ఇక్కడ మైనస్ టచ్ అయింది. ఇక్కడ వాడు ఏమన్నాడు, రైజ్ ఇన్ వోల్టేజ్ అన్నాడు. మీనింగ్ ఎందుకంటే మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి వోల్టేజ్ ఏంటి, రైజ్ అవుతుంది. ఓకేనా, మైనస్ ఈ అని నోట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ కమ్ హియర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కరెంట్, ఎందుకంటే డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇలా ఇచ్చాడు కాబట్టి ఇలానే వెళ్తుంది, ఇలా వెళ్తుంది కాబట్టి సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏం టచ్ అయింది, ఇక్కడ ప్లస్ టచ్ అయింది. ఇది ఏంటంటే మైనస్, సో వీ కెన్ రిటర్న్ యాజ్ ప్లస్ ఈ అని నోట్ చేస్తారు ఇక్కడ ఈ వోల్టేజ్ ఈక్వేషన్లో. ఓకేనా, ఫాల్ ఇన్ వోల్టేజ్ ఎందుకంటే ప్లస్ నుంచి మైనస్కి వస్తుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ ఎలిమెంట్లో కూడా మీకు ఇప్పుడే చెప్పాను, రెసిస్టెన్స్లో రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. వాడు నాకు రెసిస్టెన్స్ ఎలిమెంట్ ఇలా ఇచ్చి ప్లస్ మైనస్ వాడు ఇవ్వకపోతే యూ షుడ్ మెన్షన్ దట్ ద ప్లస్ మైనస్ ఎలా మెన్షన్ చేయాలంటే, వాడు కరెంట్ ఇస్తాడు, కరెంట్ ఏంటి ఇలా ఫ్లో అవుతుంది అనుకో, ఇది ప్లస్ ఇది మైనస్ అయింది. సపోజ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం, అప్పుడు ఏమైంది, ఇది ప్లస్ ఇది మైనస్ అయింది. ఎందుకంటే కరెంట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ ఇన్ ద ఎలిమెంట్స్. ఓకేనా, రెసిస్టెన్స్లో అనుకుందాం. రెసిస్టెన్స్లో ఏంటంటే వాడు ఇవ్వడు, మ్యాక్సిమం 99% ఇవ్వడు. ఇస్తే వాడు ఇచ్చిందే మెన్షన్ చేసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే వాడు నో డౌట్ అనమాట, కంపల్సరీగా మనం ఏంటంటే కరెంట్ డైరెక్షన్ బట్టి ఇక్కడ మనం ప్లస్ మైనస్ ప్లేస్ చేసుకోవాలి, వాడు ఇవ్వడు కంపల్సరీగా. ఓకేనా, అండ్ ఆల్సో రెసిస్టెన్సెస్లో ఆల్వేస్ ద కరెంట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్, గుర్తుపెట్టుకోండి అదొక పాయింట్. ఇక్కడ చెప్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఆర్ అనే రెసిస్టెన్స్ ఇచ్చాడు. ద వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్ ఈస్ వి అన్నాడు. వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఈస్ వి. ద కరెంట్ పాసెస్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి పాస్ అవుతుంది. అవునా, సో ఇక్కడ ఏంటంటే జాగ్రత్త చూడండి, నేనేం చెప్పాలి, కంపల్సరీ కరెంట్ ఇక్కడ నుంచి ఇటు ఫాలో అవుతుంది కాబట్టి నేను ప్లస్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, మైనస్ ప్లేస్ చేయాలి. అది ఎందుకని ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వాడు ప్లేస్ చేశారు, చూసారా. సో దెన్ వీ కెన్ మెన్షన్ దట్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ప్లస్ ఏం చేస్తారు, ప్లస్ విఆర్ నోట్ చేస్తాం, ప్లస్ విఆర్ నోట్ చేస్తాం, అంతే కదా, ఎందుకంటే కరెంట్ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కరెంట్ ఏంటి ఈ డైరెక్షన్ లో ఇచ్చేటి వాడికి కరెంట్ పాసెస్ ఫ్రమ్ బి టు ఏ. అవునా, సో దెన్ వీ మెన్షన్ దట్ పాజిటివ్ హియర్ అండ్ మైనస్ హియర్. ఓకేనా, సో దెన్ ఇప్పుడైనా సరే మనం వోల్టేజ్ ఎలా రాస్తాం చెప్పండి. సో కరెంట్ ఏంటి ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏంటి వచ్చింది, ప్లస్ ఎట్ వచ్చింది. సో ప్లస్ విఏ నోట్ చేస్తాను నువ్వు, నో డౌట్ దాంట్లో, ఎందుకంటే ఫస్ట్ కరెంట్ ఏంటి వచ్చింది, ప్లసే కదా, ప్లస్ నోట్ చేస్తాం. ఓకేనా, అలానే మనం నోట్ చేసుకోవాల్సింది. ఓకేనా, సో బేస్డ్ ఆన్ కరెంట్ డైరెక్షన్ బట్టి ఏంటంటే మనం ఇక్కడ నోట్ చేస్తాం. ఓకే రైట్, ఒక చిన్న సర్క్యూట్ డ్రా చేస్తాను. సో ఓకేనా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వచ్చు. ఇదే నమ్మ ఇంపార్టెంట్, అందుకని మనం ఇది రిపీట్ చేస్తాను నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక చిన్న సర్క్యూట్ తీసుకుంటాను. దిస్ ఇస్ వి అండ్ దిస్ ఈస్ R1 అనుకుందాం, అండ్ దిస్ ఈస్ R2 అనుకుందాం. ఓకేనా రైట్, ఇది వాడు ఇచ్చిన సర్క్యూట్. సో మనం ఏంటంటే ఫైండ్ ద కరెంట్ ఆర్ ఫైండ్ ద కరెంట్ పాసెస్ టు ద ఎలిమెంట్ అనుకున్నాం. ఓకేనా, ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఫైండ్ కరెంట్ ఐ అని అడిగాడు, ఫైండ్ కరెంట్ ఐ. ఓకేనా, ఫైండ్ కరెంట్ ఐ అలాగే అక్కడ చూద్దాం, ఫ్రమ్ ది సర్క్యూట్ చూద్దాం. ఓకేనా, సింపుల్. ఫస్ట్ చూడండి జాగ్రత్తగా, కరెంట్ ఐ డైరెక్షన్ వాడు ఇవ్వలేదు ఏంటి అంటే మనం వాడు ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్ మెన్షన్ చేసుకోండి, నో ప్రాబ్లం, దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ద డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ, వాడు ఇవ్వకపోతే మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్ మెన్షన్ చేసుకోండి. ఓకేనా, బేసిక్ మ్యాక్సిమం ఏంటంటే ఎవరైనా ఏం చెప్తారంటే మనకి సోర్స్ అంటే ఏంటి, స్విచ్ బోర్డు ఉంది కదా, స్విచ్ బోర్డు నుంచి కరెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా మెన్షన్ చేసుకుంటాడు. అంటే ఏంటి, కరెంట్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వెళ్తుందని మీనింగ్, అంతే కదా, ఈ డైరెక్షన్ మెన్షన్ చేసుకుంటారు. ఓకేనా, సో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వేస్తారా మైనస్ ప్లస్ చేస్తారా, ప్లస్, ఎందుకంటే కరెంట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ ఇన్ ద ఎలిమెంట్స్. అవునా, నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ నోట్ చేస్తావు. ఓకే, సో దిస్ ఇస్ లెట్ us say వోల్టేజ్ V1 అనుకుందాం, దిస్ ఇస్ వోల్టేజ్ V2 అనుకుందాం. ఓకేనా, ద కరెంట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. V1 ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ R1, V2 నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ R2. ద కరెంట్ ఏంటమ్మా I అని చెప్దాం. ఓకేనా, I అనే కరెంట్. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఎలా రాస్తారు చెప్పండి, ఇప్పుడే డెఫినేషన్ చెప్పాను, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. వోల్టేజెస్ అంటే ఏమున్నాయి ఈ లూప్లు చెప్పండి,
వోల్టేజ్ V ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా V1 ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా V2 ఉంది. సో algebraic sum of the voltages around the loop is equal 0. సో ఇలా వచ్చేసి కరెంట్ ఏంటంటే ఇలా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కరెంటు ఇలా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎంత వచ్చింది, మైనస్ వచ్చింది, అంటే మైనస్ V అకార్డింగ్ టు, ఓకేనా, అకార్డింగ్ టు KVL మైనస్ V. నెక్స్ట్ ఏంటమ్మా ఇలా వచ్చాం, ఇలా రండి, ఇలా వచ్చిన తర్వాత ప్లస్ వచ్చింది, ప్లస్ V1, ఓకేనా. నెక్స్ట్ ఇలా రండి, నెక్స్ట్ ఇలా వస్తే ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ V2. ఇంకేమైనా వోల్టేజ్ ఉన్నాయా, ఏం లేవు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ KVL, algebraic sum of the voltage around the loop is equal to 0. ఓకేనా. సో దెన్ ఫ్రమ్ దిస్ V is equal to రాసుకోవచ్చు ఎక్కడైనా, V is equal to V1 plus V2 అని రాసుకోవచ్చు, అవునా కదా. సో ఫ్రమ్ దిస్ V1 is equal to రాసుకోవచ్చు. V is equal ఫార్ములా ఏంటి, అకార్డింగ్ టు ఓమ్స్ లా V is equal to IR, అవునా. సో V1 is equal to రాసుకుంటారు, I అనే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి I అనే సేమ్ కరెంటే కదా ఫ్లో అయితే సిరీస్ లో, సేమ్ కరెంట్ I ఇంటూ R1. నెక్స్ట్ V2 is equal to రాసుకోవచ్చమ్మా. సో V2 is equal to I ఇంటూ R2, రైట్. సో సబ్స్టిట్యూట్ దోస్ హియర్. V1 is equal to ఏంటమ్మా I ఇంటూ R1, ఎందుకంటే V1 is equal to వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ R1. V is equal to I ఇంటూ R ఫార్ములా ఓమ్స్ లా ప్రకారం. I అంటే I అనే ఏం డిఫరెంట్, ఏదైనా కరెంట్ ఫ్లో అవుతుంది, ఇంకో కరెంట్ ఏం లేదు, I అనే కరెంటే ఫ్లో అవుతుంది. I ఇంటూ రెసిస్టెన్స్ ఏంటి R1. నెక్స్ట్ V2 అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ R2, అంటే V2 is equal to I ఇంటూ R2 నోట్ చేస్తాం. సో దిస్ ఇస్ I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2. So from this is V. So from this V is equal to I common, and we can get the value R1 plus R2, right? R1 plus R2. So from this I is equal to, we can get the value that is V by R1 plus R2. ఇలా మనం that is current క్యాల్కులేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఫైండ్ I అంటే వాల్యూస్ వాడిస్తే మనం ఇలా క్యాల్కులేట్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో దెన్ కంక్లూడ్, ఓకేనా, కంక్లూడ్ చేద్దాం క్లాస్ని. నెక్స్ట్ క్లాస్కి ఇవి ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్త చూడండి. Mm-hmm. 4 ohms. Let's say this is, he has given 6 ohms. This is 20 volts. He has given 20 volts ఇచ్చాడు. ఇలా ఇచ్చేసి ఫైండ్ కరెంట్ I అని అడిగాడు. ఫైండ్ కరెంట్ I, ఓకేనా. సింపుల్ ప్రాబ్లం చెప్తున్నాను. ఫైండ్ కరెంట్ I. సో ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆల్రెడీ మనకి కరెంట్ డైరెక్షన్ ఇచ్చేసాడు. కరెంట్ డైరెక్షన్ ఎలా ఇచ్చాడమ్మా, కరెంట్ ఏంటి ఇలా ఫ్లో అయ్యి ఇలా వస్తుంది కాబట్టి సో మీరు ఫస్ట్ డైరెక్షన్స్ కరెంట్ డైరెక్షన్స్ నథింగ్ బట్ ఏంటంటే ప్లస్ మైనస్ ప్లేస్ చేయండి. ఫస్ట్ ఏంటి, కరెంట్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది కాబట్టి ఏంటమ్మా దిస్ ఈస్ ప్లస్ అండ్ దిస్ ఈస్ మైనస్, అవునా కదా. నెక్స్ట్ ఏంటమ్మా ఇలా వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ప్లస్ అండ్ దిస్ ఈస్ మైనస్, అవునా కదా, రైట్. సో ఎలిమెంట్స్ ఇంకేమన్నా ఏం లేవు. సో క్లోజ్, ఓకేనా. సో క్లోజ్ చేసాం. లెట్స్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, సొల్యూషన్ నోట్ చేయండి. ఫస్ట్ ఏంటమ్మా కరెంట్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నోట్ చేస్తాను. ఇక్కడ నుంచి నోట్ చేసి ఫస్ట్ ఏంటి వచ్చింది, మైనస్ వచ్చింది. వోల్టేజ్ ఏముంది మనకి ఇక్కడ -20 అకార్డింగ్ టు KVL, దట్ ఈస్ KVL, ఓకేనా. అకార్డింగ్ టు KVL ఫస్ట్ ఏంటి వచ్చిందా, మైనస్ వచ్చింది, -20 వాల్యూ, -20 వోల్టేజే కదా. దిస్ ఇస్ V, వోల్టేజ్ V ఇచ్చాడు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు 20. నెక్స్ట్ ఇలా రండి, నెక్స్ట్ ప్లస్ లెట్స్ సే వోల్టేజ్ V1 అనుకుందామా. లెట్స్ సే దిస్ ఇస్ వోల్టేజ్ V1 అనుకుందాం, దిస్ ఇస్ V2 అనుకుందాం, ఓకేనా. సో ప్లస్ V1, నెక్స్ట్ ఏంటమ్మా ఇలా రండి, ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. సో నేను డైరెక్ట్గా మెన్షన్ చేస్తాను. V1 అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి. V1 ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, I ఇంటూ R. I అంటే ఏంటి, వాడి ఇవ్వాల I ఇంటూ R వాల్యూ ఏంటి 4 ఇచ్చాడు, అంటే 4 ఇంటూ I. నెక్స్ట్ అలాగే V2 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు నేను, I ఇంటూ R నోట్ చేయాలి. I అంటే ఏంటి, ఐనే, ఏం డిఫరెన్స్ లేదు. I ఇంటూ R వాల్యూ ఏమి ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 6 ఇంటూ I. సో సబ్స్టిట్యూట్ దోస్ హియర్. సో -20 అంటే, సో సారీ 20 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 అని నోట్ చేస్తాం, అవునా కదా. సో 20 ఈజ్ ఈక్వల్ V1 ప్లస్ V1 మీన్స్ ఇక్కడ ఏంటమ్మా V1 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ I ప్లస్ V2 మీన్స్ 6 ఇంటూ I. సో రైట్, దిస్ ఈస్ 20 ఈజ్ ఈక్వల్ టు
4i plus 6i, right? So from this ఏం రాస్తారమ్మా, so that is 10i is equal to 20. So from this i is equal to అలాగే అక్కడ చేస్తారు, i is equal to so 20/10 which is equal to ఏంటమ్మా 2. that is కరెంట్ యూనిట్స్ ఏంటి, ఆంపియర్స్. వోల్టేజ్ యూనిట్స్ ఏంటమ్మా వోల్ట్స్. కరెంట్ యూనిట్స్ ఏంటమ్మా ఆంపియర్స్. ఓకే, సో లైక్ దిస్ కరెంట్ ఎలా మేనేజ్ చేస్తారంటే దిస్ వే అండి. ఓకేనా, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే రైట్, గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. టైం కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చెప్తానమ్మా. సో నేను ఇప్పటివరకు ఏంటంటే ఒక లూప్ ఉంటే చెప్పాను, 2 లూప్స్ ఉంటే ఏంటి. సో గో ఫర్ ద 2 లూప్స్. ఇది ఒక్క ప్రాబ్లం వినమ్మా, నేను క్లోజ్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఇది ఒక్క ప్రాబ్లం చాలు, మీకు నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 4 ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. ఇది ఒక్క ప్రాబ్లం వినండి చాలు. Let's say this is 20 volts, 4 ohms, 6 ohms, 5 ohms, 10 ohms. Okay, so then వాడు ఏంటంటే కరెంట్ డైరెక్షన్స్ ఇలా మెన్షన్ చేశాడు. దిస్ ఇస్ I1, ఈ లూప్ అంటే ఇది ఒక క్లోజ్డ్ పాత్. దిస్ ఇస్ I2 అన్నాడు. డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఒక లూప్ మాత్రం ఇచ్చాడు, ఇప్పుడు ఏంటంటే 2 లూప్స్ ఇచ్చాడు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఒకసారి ఒక లూప్ ఈక్వేషన్ మాత్రం వచ్చేది, ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, ఇదిగోండి ఇది ఒక లూప్ ఈక్వేషన్ నోట్ చేస్తాను, ఇది ఒక లూప్ ఈక్వేషన్ నోట్ చేస్తాను. కరెంట్ డైరెక్షన్ I1 ఏమో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. నెక్స్ట్ I2 ఏమో కరెంట్ ఏమో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్ చూడండి. సాల్వ్ ద కరెంట్స్ I1, I2 అంటాడు. I1 క్యాల్కులేట్ చేయమన్నాడు, I2 క్యాల్కులేట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఫైండ్ అవుట్ ద కరెంట్స్ I1, I2 ఫర్ ద నెట్వర్క్ షోన్. ఓకేనా, అది వాడు అడిగిన క్వశ్చన్. సో ఎలా చేద్దాం, మన దగ్గర మన కాన్సెప్ట్ ఉంది KVL, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఒకటే లూప్ ఈక్వేషన్స్ ఏంటంటే KVL యూజ్ చేస్తారు. ఓకేనా, సో గో ఫర్ ద సొల్యూషన్. జాగ్రత్త చూడమ్మా, మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, ఫస్ట్ ఇచ్చిన వెంటనే ఏంటంటే డైరెక్షన్స్ మెన్షన్ చేయండి. డైరెక్షన్స్ వాడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి గో ఫర్ ద పొలారిటీస్ మెన్షన్ చేయండి. పొలారిటీస్ అంటే ఏంటి, కరెంట్ I1 అనే కరెంట్ ఏంటమ్మా ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది కాబట్టి దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. అంటే అమ్మా అంతే కదా, కరెంట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా రావాల్సింది. సో లెట్స్ సే దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. ఓకేనా, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంటమ్మా ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఆల్రెడీ ఇడు మైనస్ ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, అదే మనం చేంజ్ చేయలేం. ఓకేనా, సో నెక్స్ట్ కరెంట్ I2 ఎలా ఇచ్చాడు, ఇదిగోండి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ ప్లస్ అండ్ దిస్ ఈజ్ మైనస్. నెక్స్ట్ అంటే ఇలా వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ ప్లస్ అండ్ దిస్ ఈజ్ మైనస్. నెక్స్ట్ ఇలా వెళ్ళాడు, ఇక్కడ ప్లస్, దిస్ ఈజ్ మైనస్. ఓకేనా, జాగ్రత్త చూడమ్మా. ఈ ఫస్ట్ లూప్ అంటే దిస్ ఈజ్ లూప్ 1 అనుకుందాం అండ్ దిస్ ఈజ్ లూప్ 2 అనుకుందాం. ఈ లూప్ లో మనకి వోల్టేజ్ సోర్స్ 20 volts ఉంది. దిస్ ఈజ్ 20 volts, 4 ohms ఉంది, 6 ohms కూడా ఉంది. బట్ 6 ohms ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ 2 loops. ఈ 2 loops మధ్యలో ఉంది, అవునా కదా, అంటే ఇన్ బిట్వీన్ ద 2 loops. నెక్స్ట్ లూప్ 2కి వచ్చేసరికి ఓన్లీ వీ హ్యావ్ 5 ohms, 10 ohms అండ్ 6 ohms కూడా ఉంది. బట్ ఏంటంటే విచ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ 2 loops. ఈ 2 loops మధ్యలో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చూడం I1 అనే కరెంట్ ఇక్కడ ఇలా ఫ్లో అయ్యి 20 volts లో ఫ్లో అయ్యే కరెంటు I1, 4 ohms లో ఫ్లో అయ్యే కరెంటు I1. నెక్స్ట్ ఏంటి, 5 ohms లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే I2 అనే కరెంట్ ఇలా స్టార్ట్ 5 ohms లో ఫ్లో అయ్యే కరెంట్ I2, 10 ohms లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా I2. బట్ 6 ohms లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, ఇలా వచ్చి ఈ I1 అనే కరెంట్ ఏంటి, I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి I2 అనే కరెంట్ ఏమో ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. I1 అనే కరెంట్ ఏంటమ్మా ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది, I2 అనే కరెంట్ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. అంటే 6 ohms లో 2 కరెంట్స్ ఫ్లో అవుతాయి. అంటే ఇట్ మే బి సమ్మేషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ I1 అండ్ I2. అవునా కదా, I1 I2 యాడ్ చేయాలి ఆ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే I1 + I2 అయినా ఉండాలి, I1 - I2 అయినా ఉండాలి. అవునా కదా, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ అది ఒక్కటే కొంచెం కాన్సెప్ట్, మిగతా అంతా ఈజీనే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారు చూద్దాం. సో ఫర్ లూప్ 1 మీకు ఆల్రెడీ ఇవన్నీ ఈజీనే, జస్ట్ చూడండి జాగ్రత్తగా. లూప్ 1 ఫస్ట్ లూప్ 1 ఏంటంటే ఫస్ట్ ఏం టచ్ అయిందమ్మా, ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏం టచ్ అయింది -20. నెక్స్ట్ ఇలా రండి ప్లస్ ఏంటమ్మా ఇక్కడ 4 ఇంటూ కరెంట్ ఏంటి, దీంట్లో ఫ్లో కరెంట్ I1 I2 I1, 4 ఇంటూ I1. ఓకేనా,
నెక్స్ట్ ఇలా రండి, ఇలా వస్తే నెక్స్ట్ ఇక్కడికి రావాల్సింది కదా, ప్లస్ ఈ లూప్లో రండి, ప్లస్ ఇక్కడ 6 ఉంది, 6 ఇంటూ ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ నోట్ చేసింది, వోల్టేజ్ వీజికల్ ఫార్ములా ఏంటమ్మా, I ఇంటూ ఆర్, ఐ అంటే ఏంటి I1, ఆర్ అంటే ఏంటి రెసిస్టెన్స్, I ఇంటూ ఆర్ నోట్ చేశాను. ఇక్కడ కూడా వోల్టేజ్ నోట్ చేయాలి, అంటే వోల్టేజ్ వీజికల్ ఫార్ములా ఏంటి, I ఇంటూ ఆర్. ఐ అని ఏంటి, I1 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి, I1 ప్లస్ I2, I1 మైనస్ I2. అబ్సల్యూట్లీ యూ కెన్ సే దట్ I1 మైనస్ I2. ఎందుకు అంటే I1 అనే కరెంట్ ఏంటమో ఇలా ఫ్లో అవుతుంది, I2 ఏమో ఆపోజిట్ లో ఫ్లో అవుతుంది. అందుకని ఏంటంటే యూ కెన్ సే దట్, సో I1 మైనస్ I2, I1 మైనస్ I2 అని నోట్ చేస్తాను, ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ లైక్ దిస్ యూ కెన్ రైట్ ఇన్ ద ఈక్వేషన్ అనమాట. సో సింప్లిఫై చేయండి అమ్మా, సింపుల్ ఇక్కడ. సో యూ కెన్ సే దట్ 20 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు ఇక్కడ, 4I1 6I1 నథింగ్ బట్ 10I1, అవునా. సో I1 మెన్షన్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ మైనస్ 6I2. ఓకే, లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, రైట్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఓకేనా. సో ఫర్ లూప్ 2 కొద్దాం, అలాగే నెక్స్ట్ ఫర్ లూప్ 2 కి రండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, 1 and 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్కి రండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా, ఫస్ట్ వచ్చింది మైనస్ వోల్టేజ్ వీజికల్ ఫార్ములా I ఇంటూ ఆర్. I అంటే ఏంటి ఇక్కడ I2 ఇంటూ ఆర్ అంటే 5. సో 5 ఇంటూ I2. నెక్స్ట్ ఏంటమ్మా, ఇలా రండి, ఇక్కడ ఉంది ప్లస్ వచ్చింది, అంటే కరెంట్ ఏంటి ఇలా స్టార్ట్ అయ్యి ఇలానే కదా వస్తుంది, డైరెక్షన్ మెన్షన్ చేసే కదా ఆల్రెడీ. ప్లస్ 10 ఇంటూ I2, 10 ఇంటూ I2. నెక్స్ట్ ఇలా రండమ్మా, నెక్స్ట్ ఏంటి వచ్చింది, ప్లస్ వచ్చింది, ప్లస్ 6 ఇంటూ ఇక్కడ ఏం నోట్ చేస్తాను, I2 మైనస్ I1 నోట్ చేస్తాను. వెన్ కన్సిడర్ యాజ్ ఫస్ట్ లూప్ కన్సిడర్ చేసినప్పుడు ఏంటి, 6 ohms లో ఫ్లో కరెంట్ ఏంటమ్మా I1 మైనస్ I2 రాశాను. బట్ సెకండ్ ఈక్వేషన్ కన్సిడర్ చేసేటప్పుడు ఏంటంటే I2 మైనస్ I1 రాస్తాను. అదే ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా, I2 మైనస్ I1. ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్ రాసేటప్పుడు కరెంట్ I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1 రాస్తాను. అదే ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేసేటప్పుడు ఏంటంటే I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2 రాస్తాను. సో ఈ ఈక్వేషన్ నోట్ చేసేటప్పుడు I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1, ఇక్కడ ఈ ఈక్వేషన్ నోట్ చేసేటప్పుడు I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2 నోట్ చేశాను, ఓకేనా. సో సింప్లిఫై దిస్ వన్. సో మైనస్ 6I1, సో మైనస్ 6I1, I2 యాడ్ చేయండి, ప్లస్ 10 6 5 అంటే టోటల్గా 21 I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేయండి. యూ కెన్ గెట్ ద వాల్యూస్ I1 I2 అకార్డింగ్ టు క్రామర్స్ రూల్. మీకు ఐడియా ఉంటుంది, క్రామర్స్ రూల్ యూజ్ చేసేసుకొని మీరు ఈ వాల్యూస్ క్యాల్కులేట్ చేయడం, I1 I2 క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఓకేనా. లైక్ దిస్ యూ కెన్ రైట్ ద ఈక్వేషన్స్, ఇలా ఈక్వేషన్స్ రాస్తారమ్మా, ఓకేనా. ఇంకా మీకు అర్థం ఎందులో తెలీదు, సో అర్థం కాకపోతే నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, 2-3 ప్రాబ్లమ్స్ మీకు రిపీట్ చేస్తాను రేపు క్లాస్లో కూడా. ఈ లోపల ఏంటంటే ఒక చిన్న వీడియో కూడా షేర్ చేస్తాను, ఆ కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో షేర్ చేస్తాను, మీకు అర్థమైతే ఒకసారి చూడండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. టుమారో నేను కంటిన్యూ చేస్తాను క్లాస్ని, ఓకే. ఈ ఈక్వేషన్స్ జాగ్రత్త చూడండి, ఎలా రాస్తారనేది కాన్సెప్ట్ జాగ్రత్త చూడండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. నేను ఏదైనా డౌట్స్ ఉంటే మీకు వీడియో షేర్ చేస్తానమ్మా. ఆ వీడియో షేర్ మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు అక్కడ కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి, నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.